హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో కార్తీక్ పౌర్ణమి దీపం పెట్టడం అన్నీ మీరు చేశారా? నేనైతే వెళ్ళాను టెంపుల్కి, వెళ్ళి చేశానమాట. కొంచెం బాగా అనిపించింది. మరి పర్ఫెక్ట్గా కాదు కానీ నాకు ఎలా వచ్చో అలా చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఒక బర్గర్ చేస్తున్నాను. ఈ మెకెన్ది పొటాటో ప్యాటీస్ ఉంటాయి కదా, అవి తెప్పించాను అన్నమాట. సో చాలా రోజుల నుంచి ఫ్రోజన్ ఫుడ్ ఏం తేలేదు. మంచిది కాదు అనుకని ఏమీ తీసుకురావట్లేదు అలాంటివి. అండ్ బయటవి కూడా తినట్లేదు. సరేలే ఈరోజు అన్ని కొంచెం చేసి పెడదాం, హ్యాపీ అవుతుంది కదా అని చెప్పి ఈరోజు బర్గర్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ప్యాటీస్ లాగా ఈ మెకాన్ది యూస్ చేసా. చాలా బాగుంది తెలుసా. రేట్ కూడా చాలా తక్కువ, 99 రూపీస్కి ఒక 10 వచ్చినట్టున్నాయి. సో బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను. ఈ ప్యాటీస్లో మెయిన్ ఏంటంటే ఇది ఫుల్గా మ్యాష్ చేసిన పొటాటోస్ కాదన్నమాట. ఇది ఇందులో కట్ చేసిన పొటాటోస్ వేస్తారు, చిన్న చిన్న కట్ చేసినవి. సో తినడానికి కూడా ఆ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆయిల్ మరీ వేడవ్వక ముందే వేస్తాను, అలా కాకుండా చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది. లక్కీగా ఈ రోజు అయితే బాగానే వచ్చాయి. సో ఫ్రోజన్ ఫుడ్ చేయడం ఏముంది, జస్ట్ అలా తీసి డీప్ ఫ్రై కానీ బేక్ కానీ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం బర్గర్ బన్స్లో అన్నీ అసెంబుల్ చేసేస్తే అయిపోద్ది. ఈ బేసిక్ ఆనియన్, టమాటో, కుక్యూంబర్ అండ్ లెట్యూస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కట్ చేస్తాను. సో సూపర్ హ్యాపీ అయిపోయింది అన్వి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి బాగుంటాయి కదా ఇవన్నీ. ముందు ఫీలింగ్ బాగుంటుంది, మమ్మీ బర్గర్ చేసింది అని చెప్పి. సో ఈ క్లిప్స్ అన్నీ ఒక్కొక్క రోజు తీసినవి. ఈ మధ్య నా రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు కదా, సో కుదిరినప్పుడు తీస్తున్నాను, అవి షేర్ చేస్తున్నాను. కార్తీక్ పౌర్ణమి రోజు మాత్రం నేను ఆనియన్ తినకుండా అన్నీ చేయకుండా జాగ్రత్తగా ఉన్నాను. ఫుల్ ఫాస్టింగ్ అయితే నేను అస్సలు చేయలేను. నాకు 1 hour కొంచెం లేట్ అయినా ఫుల్ కళ్ళు తిరిగేస్తాయి అన్నమాట. సో ఇప్పట్లో వైభవ్ని చూసే పని కూడా ఉంది కాబట్టి ఫాస్టింగ్ చేయలేను, కానీ మిగిలినవి చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ చిప్పోట్లే అదొకటి ఉంటుంది, విన్గ్రీన్స్ది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఒకవైపు అది పెట్టాను, ఇంకొక వైపు ఈ స్వీట్ చిల్లీ అని ఒకటి తెప్పించాను, టేస్టీస్ బ్రాండ్ అనుకుంటా. ఇది కూడా బాగుంది. చాలా కొంచెం కొంచెం వేస్తున్నాను కాబట్టి పర్వాలేదు. రెగ్యులర్గా ఈ సాసెస్ ఇవన్నీ, మయోనీస్ ఇవన్నీ మంచిది కాదు, కానీ ఎప్పుడైనా పర్లేదు. ఈ సోషల్ మీడియా కాదు కానీ ఒకటి ప్రశాంతంగా చేసుకొని తినడానికి లేదు తెలుసా. ఏది చేసినా మంచిది కాదు, ఇందులో ఇది ఉంది అది ఉంది అని ఆలోచించినప్పటికే తెల్లారిపోతుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉండట్లేదు. సో ఈ ఆనియన్స్ ఒకసారి పెట్టేశాను, దాని తర్వాత టమాటో, క్యూకుంబర్, చీజ్, ప్యాటీ, దాని తర్వాత కొంచెం కెచప్ ఇవన్నీ వేసి అసెంబుల్ చేసి ఒక్కసారి తవా మీద వేడి చేశాను. సో దట్ ఆ చీజ్ అవి కొంచెం మెల్ట్ అవుతే బాగుంటుందని చెప్పి. తర్వాత వేడివేడిగా ఇచ్చేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. సో ఇది ఒక ట్రీట్ అన్నమాట. సో కెచప్ ఒక దాంట్లో ఎక్కువ పడిపోయింది కదా, మనం ఏమి అంత తిన్నగా చేయలేం. ఇంకా ఈ మధ్యన నేను చేసే తింగర పనులు అన్నీ చూపించట్లేదు, కానీ ముందు బాగా చెప్పేదాన్ని నేను చేసేవన్నీ కూడా. సో ఏం మారలేదన్నమాట. సో ఒక చీజ్ స్లైస్ వేసేస్తే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్. సో మీరేం చేశారు ఈ మధ్యన స్పెషల్ డిష్ మీ పిల్లల కోసం అనేది షేర్ చేయండి, ఓకేనా. ఈ లెట్యూస్ కూడా మంచిగా దొరుకుతుంది. సో సాలడ్స్లోకి వీటిల్లోకి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. కాకపోతే అది మనం సాలడ్ స్పిన్నర్ అవన్నీ ఉంటాయి కదా, అవి బాగా యూజ్ అవుతాయి. లేకపోతే అట్లీస్ట్ కడిగిన తర్వాత దాంట్లో వాటర్ లేకుండా మనం మంచిగా దులిపేసుకుంటే, దులుపుకోవడం అనరేమో, స్ట్రెయిన్ చేసేసుకుంటే అప్పుడు క్రంచీగా ఉండి బాగుంటుంది, లేకపోతే అంత యమ్ అనిపించదు. సో మన పాస్తా ఇది ఆల్మోస్ట్ రోజు చెప్తున్నాను కాబట్టి ఈ 30 సెకండ్స్ ఇది ఏంటి ఫార్వర్డ్ చేశాను, మీకు బోర్ అయిపోతే. అండ్ వద్దు చూస్తాం హరీష అనుకుంటే థ్యాంక్ యూ. ఇది డిసానో పెని పాస్తా, ఇది అమెజాన్లో దొరుకుతుంది హ్యాపీగా. ఇంకా మనకి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతూ ఉంటాయి. నేను అమెజాన్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏమీ ఉండవు. ఇది పెని పాస్తా అన్నమాట. మనం హ్యాపీగా పిల్లలకి ఏమైనా చేసి ఇవ్వాలి అనుకున్నప్పుడు క్విక్గా చేసేసుకోవడానికి ఇలాంటి పాస్తా ఇవన్నీ ఇంట్లో ఉంటే బాగుంటుంది. అండ్ మీకు కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేస్తే మన వైభవ్ నాన్న కోసం పాలక్ కిచిడి చేద్దామని చెప్పి పాలకూర కడిగితే వాడు నేను ఇలా చూసి అలా చూసే లోపల అలా అంతా బీభత్సం చేస్తాడు. అన్నీ ఇసిరేస్తున్నాడు. నాకు తలనొప్పి వచ్చేస్తుంది అది ఇసరడం చూసి. అలా అయిపోయింది. ఆ రోజు రాత్రి అరౌండ్ అందరూ పిల్లలు పడుకుని పోయిన తర్వాత
నేనేమో 11:15, 11:20 ఆ టైంకి వచ్చి కిచెన్ క్లీన్ చేస్తున్నాను. మనశ్శాంతిగా కిచెన్ క్లీన్ చేసుకోవడానికి కూడా లేదు. ఆ రోజంతా మిక్సీ అయ్యో, గ్రైండర్ అయ్యో, గ్రైండర్ అయ్యో, మిక్సీ అయ్యో, బూ చెయ్యి అని నా బుర్ర తినేస్తున్నాడు. ఇట్లా కాదు ప్రశాంతంగా కడుగుతాను నేను అని చెప్పి వాళ్ళు పడుకుని పోయిన తర్వాత నేనొచ్చి ఏంటి క్లీనింగ్ చేసుకుంటే కూడా ఇంత ఆనందం వస్తదా అనిపించింది ఆ రోజు నాకు. మెయిన్ ఈ రోజు చేయడానికి ఏంటంటే నెక్స్ట్ డే చిల్డ్రన్స్ డే అనమాట. పిల్లలకి పాట్లక్ ఉంది స్కూల్లో. సో 20 పూరీస్ చేయమన్నది పొద్దున్న లేచి. సరే కొంచెం కిచెన్ నీట్గా ఉంటే చేయడానికి ఉత్సాహం వస్తుంది కదా అని చెప్పి నేను రాత్రేమో అదంతా మంచిగా క్లీన్ చేస్తాను. సో చూసారు కదా, ఎంతైనా మన చుట్టుపక్కల డీక్లటర్ చేసుకొని క్లటర్ ఫ్రీగా ఉంటే మన బ్రెయిన్ కూడా నాకు అలానే అనిపిస్తుంది ఎప్పుడైనా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు. మన చుట్టుపక్కల ఒకసారి చూసుకుంటే మన బ్రెయిన్ ఎలా ఉందో చూసుకుంటే సేమ్ అది రిసెంబుల్ చేస్తుంది అనమాట. మనకి ఏమనిపిస్తుందో మన చుట్టుపక్కల అలాగే ఉంటాయి. మనకు కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంటే నీట్గా ఉంటాయి. మన బుర్రలో క్లమ్జీగా ఉంటే బయట అంతా కూడా క్లమ్జీగానే ఉంటుంది. సో ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మార్నింగ్ అరౌండ్ 5:30 అలా అయింది లేచాను. లేచి ఫస్ట్ పూరీలు చేసేస్తే అన్విక్ ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి రాత్రి ఆట ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అన్నీ చేశానా, ఈ స్టాండ్ మిక్సర్ ఉంది కదా అగారోది మంది, దీనిది హుక్ ఉంటుంది కదా డో హుక్, అదేమో ఉంటుందిలే అనుకున్నా. మన చిన్న రౌడీ ఉన్నాడు కదా వాడేమో అదేమో అక్కడ దాచేశాడు. ఇలా అన్ని సెట్ చేసుకున్న తర్వాత పొద్దున్న దొరకలేదు అన్నమాట. అది నాకు ఎంత హెడేక్ వచ్చిందంటే అసలు ఓవర్ నాయన ఇప్పుడు ఇంత పిండి నేను ఎక్కడ కలుపుతాను అని నేను ఓ మై గాడ్ దొరుకు అని ఒక 20 minutes ఎతికితే అప్పుడు దొరికింది. సో నార్మల్ పూరి అంతే. ఇంకా వాళ్ళ క్లాస్లో బోల్డ్ మంది పనీర్ కర్రీస్ అని, దాని తర్వాత నేను అంటే పిల్లలకి చెప్తారన్నమాట, మీరు ఇది తీసుకురండి అని చెప్పి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఓన్లీ వెజిటేరియన్ అన్నమాట. సో నేను అన్నాను అన్వికి, ఏ పెరుగు తీసుకొస్తాను, ప్లేట్స్ తీసుకొస్తాను ఇలాంటివి చెప్పొచ్చు కదా అంటే, లేదు మా మమ్మీ పూరి చేస్తుందని చెప్పి తీసుకొచ్చిందంట. సరేలే అని చెప్పి ఇంకా అనుకుంటున్నా. ఇంకా చాలామంది గులాబ్ జామ్ తీసుకొచ్చారంట, ఫ్రైడ్ రైస్, అలా బోల్డ్ అన్ని అంతమంది పిల్లలు ఉంటారు కదా. సో ఎవ్రీవన్ ఒక 4గురికి పూరీస్ వచ్చాయంట, ఒక 2-3 పనీర్ కర్రీ అలా రిపీట్ కూడా అవుతుంది. సో దట్ అందరూ ఒకటే డిషెస్ తినడానికి. వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు. సో మీ పిల్లల స్కూల్లో ఇలా పాట్లక్స్ ఏమైనా అవుతాయా లేదా అనేది చెప్పండి. హ్యాపీగా సెలవు ఇచ్చేస్తే అయిపోద్ది. అలా కాకుండా కొంచెం ఎఫర్ట్ తీసుకొని ఏమైనా చేస్తే. వాళ్ళు దేవరా మూవీ కూడా చూసారట, లంచ్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ చేశారంట. ఇంకా టీచర్స్ అందరూ డ్యాన్స్ చేస్తే సూపర్ హ్యాపీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఫైనల్లీ మనకి హుక్ దొరికింది ఆఫ్టర్ 20 minutes. ఆ 20 minutes అయిపోతే ముందు టైం అయిపోద్ది కదా, అన్విని లేపి స్కూల్కి పంపాలి కదా, ఆ లోపల ఇవి అవ్వాలి కదా. హడావిడి అయిపోయింది. సో అలా జరుగుతుంది. ఈ అగారో స్టాండ్ మిక్సర్ మనకి చాలా యూజ్ అవుతుంది. సో దీని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి ఓకేనా. సో అయిపోయింది మన డో. బోల్డ్ అంత చేస్తాను, మరి సరిపోద్దా లేదా అని మనకు కంగారు ఎక్కువ కదా. కొంచెం ఉండిపోయింది. అదే ఈవినింగ్ స్నాక్స్ లాగా అలాగా టిఫిన్ లాగా చేసుకోవచ్చులే అని చెప్పి కొంచెం ఎక్కువ చేసా. ఒక హాఫ్ సరిపోయింది 20కి. సో నాకు అర్థమైంది ఏంటంటే 1/2 kgకి 20 పూరీలు అవుతాయి అని. సో ఇది ఈ అలవాటు ఎంతమందికి ఉంటుందో చెప్పండి. నాకైతే ఎందుకో ఎంత క్లీన్ చేసినా ఇలా చిన్న చపాతీ పిండితోని ఇది ఉంటుంది కదా పేంతాం, అది దాన్ని ఏమంటారు. సో అది ఒకసారి క్లీన్ చేస్తే నాకు దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయిందని నాకు మెంటల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంతే. మనం పూరి చేయడానికి కావాల్సినవన్నీ సెట్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత టక్టక అన్ని పేనేసి ఒకసారి, దాని తర్వాత వేపేసాను, అయిపోయింది. సో అలా జరిగిందన్నమాట మా ఈరోజు. నాకు పూరి ఇలాగా అంత బాగా రాదు నిజం చెప్పాలంటే, నేను చాలాసార్లు చెప్పాను. అందుకే పూరి చేయడం కూడా చాలా చాలా తక్కువ సార్లే చేస్తా. అండ్ అలా ఇచ్చినప్పుడు రౌండ్గా లేకపోతే నవ్వుతారేమో, మళ్ళీ అన్వి ఏడుస్తుందేమో అని చెప్పి ఇలా దాన్ని ఏమంటారు, ఆ లిడ్ తోటి కట్ చేసి రౌండ్గా చేసి సేమ్ చేశాను. అందరూ చిన్న హ్యాండ్ సైజ్ ఇచ్చారంట, మనం కొంచెం పెద్దవే ఇచ్చాం. సో ఇది ఒక ఎక్స్ట్రా పని, కానీ బాగా అనిపించింది. పని చేసినప్పుడు బాగోదు కానీ తర్వాత సాటిస్ఫాక్షన్ బాగుంటుంది, ఏమంటారు. సో ఇలా అన్ని పేనేసి దాని తర్వాత ఏపేసి ఇచ్చేసాను, అయిపోయింది ఈరోజు మన పాట్లక్. అండ్ మీలో ఎవరైనా కిటీ పార్టీస్లో కానీ లేకపోతే అలా ఎక్కడైనా
ఉన్నారా? మీరు ఎవ్రీ మంత్ కిట్టి పార్టీ అంటే మెయిన్‌గా నేనైతే ఎప్పుడు నాకు మనుషులంటేనే భయం. ఇంకా కిట్టి పార్టీ లాంటి దానికి ఎక్కడికైనా తీసుకెళ్ళి నన్ను వదిలేసారంటే ఎవరు లేరు. మా అక్క ఎవరు లేకుండా అంతే నేను అలాగే పోతాను పైకి. సో, నాకు ఎప్పటికి సెట్ అవ్వదనే అనుకుంటున్నాను ఇప్పటికి. కానీ మీరెవరైనా ఉన్నారా? ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారా? ఏంటి అనేది చెప్పండి. చాలామంది ఈ కిట్టీస్‌లో ఉంటారు కదా! ఒక 10, 15 మంది ఉంటారు. ఎవ్రీ మంత్ ఒక్క ఇంట్లో కానీ ఎక్కడో దగ్గర కలుస్తారు, లంచ్ చేస్తారు, గేమ్స్ ఆడుకుంటారు. అలా సెలబ్రేట్ చేసుకుంటారు. సో, మీరు ఎంతమంది కిట్టి పార్టీస్‌లో ఉన్నారో చెప్పండి. అండ్ మన పూరి రెడీ అయిపోయింది. అవన్నీ మంచిగా ప్యాక్ చేసి హాట్ ప్యాక్‌లో పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా టైం అయిపోయిందని చెప్పి వీడియో ఏం తీయలేదు. సో, అలా నడుస్తుందన్నమాట. అంతే అయితే కలుస్తాం మళ్ళీ ఇంకో మంచి వీడియోతో. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.